కళలు 16 ఉంటాయట. దాంట్లో సాదాక్య కళ 16వ కళను గురించి వర్ణించారట. ఆ తల్లి నిత్య సత్య స్వరూపిణి. ఉపాసకుడు శ్వాస క్రమం ద్వారా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రాలను అధిగమించి సహస్ర కమలంలోనికి ప్రవేశిస్తాడు. ధ్యాన యోగం ద్వారా మనం చెప్పుకున్నాం కదా, షట్చక్రాలని జయించగలిగిన వాళ్ళు సహస్రారానికి చేరుతారు. అది ధ్యాన శక్తి ద్వారా, ధ్యాన యోగం ద్వారా అని స్వామి కూడా, మన గురువు గారు కూడా ఇదే చెప్తున్నారు. ఈ షట్చక్రాలు అధిగమించే సమయంలో అమ్మవారి స్వరూపం ఒకానొక మెరుపు తీగలాగా, సూర్య చంద్రాగ్ని రూపకమైన మెరుపులాగా మెరిసి మాయమవుతుందట. ఒక్క క్షణం ఆమె రూపం ఒక్క క్షణం మెరిసి మాయమవుతుందట. ఎప్పుడు మనము ఆ షట్చక్రాలని జయించి సహస్రారం అనే కమల పద్మం, సహస్రారానికి అక్కడ 1000 కమల దళాలతో ఉంటుందని చెప్పుకున్నాం కదా సహస్రారం. అక్కడికి వచ్చే సమయానికి మెరుపు తీగలాగా అమ్మవారు ప్రత్యక్షమై మాయమవుతుందట. సాధకుల హృదయాకాశలో ఏ సాధకుడైతే తన సాధనతో లభించిన సిద్ధులకు లొంగక పొంగక, వాటిని లెక్క చేయక, మాయకు అతీతంగా దృఢచిత్తంతో సాధన చేయగలుగుతాడు, అతడొక్కడే సహస్రార కమలంలో సాధాక్య పేరుగల నిత్య సత్య సత్య అయిన జగన్మాత పరిపూర్ణ రూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్క క్షణం కనపడి మాయమైపోతుందట. ఒక్కొక్క సాధకుడు ఆ కొద్దిగకే తృప్తిపడి, ఆ లభించిన దానికి తృప్తిపడి లొంగకుండా, వాటిని లెక్క చేయకుండా, మాయకు అంటే మాయ పొర అంటారు కదా, అలాగే మాయలాగా అలా ప్రత్యక్షమై వెళ్ళిపోతుందట అమ్మవారు. అదంతా లెక్క చేయకుండా ఇంకా సాధన చేయగలుగుతారు. అప్పుడు సహస్రార కమలంలో సాదాక్య పేరుతో గల నిత్య సత్యమైన జగన్మాత స్వరూపం, పూర్తి స్వరూపాన్ని దర్శించగలుగుతారట. ఆ మాయ ఏంటి అంటే, ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం మనుషుల్ని కమ్మివేసి వివిధ విషయాలపైకి మనస్సును మరలించి ప్రలోభ పెట్టేదే మాయ. ఎప్పుడు మనకి అనేక రకాల వాటి మీద మన మనస్సుని మరలేటట్లు చేసేదే మాయట. ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాలు నేర్చుకుంటున్నాము. ఎవరన్నా వచ్చి ఆ శ్లోకం ఏముందిలేమ్మా, అందులో ఏముంది, అదేముంది కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు, ఎవరిని స్తుతించినా పర్వాలేదు అన్నారనుకో, మన మనసు చెలించకూడదు. మనము ఇప్పుడు అమ్మవారి దర్శన భాగ్యంలో అమ్మవారి సౌందర్యాన్ని చూసుకునే బాటలో ఉన్నాము కాబట్టి ఈ మార్గంలోనే ఆలోచిస్తూ ఉంటే అలా చేసేదే, మార్గాన్ని మరలించేదే మాయట. కాస్తంత సాధన కాగానే కొన్ని దివ్య శక్తులు సిద్ధులు వస్తాయి. ఇక అవి ప్రదర్శించడము, జనాకర్షణ, ధనాకర్షణ, ఆశ్రమాలు, శిష్య బృందం, ఘన సన్మానాలు, అధికారంలో ఉన్న వారి ప్రాపకాలు, ఇలా సాధకులు మాయలో చిక్కుకుంటారు. మాయలో పడ్డ వాళ్ళు ఇంకా నాకు కొన్ని శక్తులు వస్తాయి కదా, దివ్య శక్తులు, సిద్ధులు వస్తాయి. వాటిని ప్రదర్శించడం, జనాకర్షణ కోసం ధనాకర్షణ, ఆశ్రమాలు, శిష్యులు, ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారట. అలా అది కూడా, అలా చేయడం కూడా ఒక మాయేనట. అలాంటి మాయలో చిక్కుకుంటారు కొందరు. కొందరు చక్కని ఉపన్యాస గర్వం, విద్యా గర్వం, శాస్త్ర పాండిత్య గర్వం అనే మాయలలో ఇరుక్కుపోతారు. మరికొందరు ఇంద్రజాల విద్యల లాంటి గారడీలతో జనాకర్షణకు, ముఖ్యంగా అమాయకపు స్త్రీలను ఆకర్షించటం, వారిని తప్పుదారి పట్టించటం లాంటి మాయలలో పడి పతనమవుతుంటారు. కొంతమంది ఉపన్యాస గర్వం, విద్యా గర్వం, శాస్త్ర పాండిత్య గర్వం అనే మాయలో పడతారుట. అంటే నాకు బాగా విద్య అంటే చదువు, నేను బాగా చదువుకున్నాను, నా ఉపన్యాసం నేను బాగా మాట్లాడగలను, నేను శాస్త్రం గురించి నేను వివరించి చెప్పగలనని
అని గర్వం అనేది వస్తుందట కొంతమందికి. అది కూడా ఒక మాయే. అది ఇంకొక మాయ. అలాంటి మాయలో కొంతమంది ఇరుక్కుపోతారుట. కూరుకుపోతారట. కొ కొంతమందేమో ఇంద్రజాల విద్యల లాంటి గారడీలతో జనాకర్షణ, జనాల్ని ఇంద్రజాలాల గారడీ చేసి, జనాకర్షణ చేసి, స్త్రీలను ఆకర్షించటం, వారిని తప్పుదారి పట్టించటం లాంటి మాయలో పడి పతనమైపోతారట. ఇలాంటి వారెందరో తాత్కాలిక దివ్యశక్తుల మహిమకు, మాయకు లొంగి మోక్ష మార్గం విడచి ప్రక్కదారులు పడతారు. ఇలా రకరకాల మాయలలో పడి పక్కదారి పడిపోతుంటారు. వీరందరికీ అమ్మవారు ఒక మెరుపులా మెరిసి మాయమవుతుంది. ఇవేవి పట్టించుకోక వీటన్నిటి తృణప్రాయంగా త్రోసివేసి ముందుకు సాగిన జితేంద్రియములు, మాయములు జయించిన మహానీయులు మాత్రమే జగన్మాత యొక్క పరిపూర్ణమైన షోడశ కళ అయిన నిత్య అనే సత్య స్వరూపాన్ని దర్శించగలుగుతారు. అందువలనే శంకర భగవత్పాదుల వారు ఇలా వివరించారు. చూడండి, మెరుపు తీగలాగా మెరిసి దర్శనమైతే అవుతుందట. మెరుపు వెంటనే ఒక క్షణం దర్శనమయ్యి మాయమవుతుందట. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక్కొక్కరు ధ్యానం చేస్తుంటారు. ఇప్పుడు మొన్న మనం చెప్పుకుంది కూడా సహస్రారం నుంచి ఈ విలోమం, అలోపం, విలోమం అంటారు. పైనుంచి కిందకి చెప్పుకున్నాము. అయితే ఎప్పుడైతే మూలాధార స్థితికి చేరినప్పుడు సహస్రారంలో అసలు తెలియని భావన కలుగుతది. చల్లగా అయిపోయి అమృతధారలు కురుస్తున్నట్టు మనస్సు ఒక విధమైన స్పందన కలుగుతది. ఆ స్పందనకే కలిగి అబ్బా! నేనేదో జయించాను. అసలు కళ్ళు తెరిచి చూసేటప్పటికి అబ్బా! ఎంత అద్భుతంగుంది. ఈరోజు ధ్యానం ఎంత బాగా కుదిరింది. భలే వైబ్రేషన్స్ వచ్చాయి అని అనుకుంటుంటాం. అయితే అంతటితో ఆగకుండా ఇంకా సాధన చేస్తూ, 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 చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకోగలుగుతారు అని ఆ కళని నిత్య సత్య స్వరూపాన్ని నిత్యమైన సత్యమైన స్వరూపాన్ని దర్శించగలుగుతారు అని శంకర భగవత్పాదుల వారు వివరించారు. అలా ఆ భావననే సాదాక్య కళగా విస్తృతంగా వర్ణించారు. ఈ సౌందర్య లహరి 21వ శ్లోకంలో తటిల్లేఖ తన్విం అంటూ ఆ సాదాక్య కళని విస్తృతంగా వర్ణించారుట ఈ శ్లోకంలో మన గురువు గారు. ఓకే అమ్మా, ఈ శ్లోకం యొక్క వివరణ అర్థమైందా? సాదాఖ్య కళ అంటే సాధన, 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 సాధన. ఏదైనా సాధనతోటి సాధించాలి అని ఈ శ్లోకంలో మనకు వివరంగా శంకర భగవత్పాదుల వారు అలా సాధించిన వాళ్ళకి అమ్మ ప్రత్యక్ష రూపము. కొద్దిగలోనే కొద్దిగా దర్శనం అవగానే ఆ మాయలో పడిన వారికి తాత్కాలికమేను, శాశ్వతమైనవి లభించవు. అన్నిటికైనా శాశ్వతమైనది ఏంది? అమ్మ. అమ్మ అనేది శాశ్వతమైన దాన్ని పొందగలగాలి అంటే సాధన చేసుకుంటూ ఉండాలి. సాధన ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఏంటి అని కాదు. మన జీవితాంతం సాధన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము మన పని చేసుకుంటున్నా, మనం ఏ పని చేస్తున్నా నామస్మరణ. నామస్మరణకి మించిన సాధన ఇంకొకటి లేదు. మీకు ఏ దేవుడు, ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడు నామం. అమ్మ ఇష్టమైతే అమ్మ, గురువులు ఇష్టమైతే గురువు, నారాయణమూర్తి, శివుడు, రకరకాలు కొలిచేవాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఆ నామాన్ని విడవకుండా ఆ నామాన్ని స్మరించుకుంటూనే ఉండాలి. మనసులో ఏ పదిని చేస్తున్నా నామస్మరణ జరుగుతూ ఉన్నప్పుడు మన అవసాన దశలో తెలియకుండా మన ఆ స్పందన లోపల జరుగుతూ ఉంటది. అప్పుడు భగవంతుడు పాదాల దగ్గరకు చేరగలుగుతాము. ఒక భక్తుడు స్వామిని అడుగుతారు, స్వామి సాధన, సాధన, సాధన అని చెప్తారు. ఎన్నాళ్ళు చేయాలి మేము? ఎన్ని సంవత్సరాలు చేయాలి నన్ను అడిగితే స్వామి ఉదాహరణగా ఏం చెప్పారంటే, మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం చేసినంతసేపు దాని వెనక దుమ్ము వస్తూనే ఉంటది. దాని వెనక దుమ్ము వస్తూనే ఉంటది. దాని వెనకే మన వెనకే వస్తది.
మనలో రాదు, మన వెంట రాదు, మన వెనక వస్తది. నువ్వు ఎప్పుడైతే ఆ బస్సు ఆపావో, బయట దుమ్ము లోపలికొచ్చేస్తది. అంతే గదా! రోడ్డు మీద ఉన్న దుమ్ము లోపలికొచ్చేస్తది. అప్పుడు ఆ డస్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనం సాధన అనేది ఆపామంటే అన్ని రకాలు ఆవహించేస్తాయి మనల్ని. అందుకని మనం ఎప్పుడు నామస్మరణలోనే ఉండాలి. భగవంతుడు నామధ్యానంలోనే ఉండాలి. మేము చిన్నవాళ్ళం మాకిప్పటి నుంచే ఎందుకు అని అనుకోకూడదు. అలా చేసుకుంటూ ఉంటేనే మన మనము పెద్దవాళ్ళం అయ్యే కొందికి మన అవయవాలు మన మాట వినవు. మన చెవులు మన మాట వినదు. మన నోరు మన మాట వినదు. మన కళ్ళు మన చేతులు మన మాట వినదు. కాబట్టి ఇప్పుడే అన్ని అలవాట్లకు అలవడి మంచి అలవాట్లకు అలవాటు పడిపోయి, మనకు అవకాశం ఉన్నంత మటుకు మనం ఎదుట వారికి సేవ చేయడం, మనకి ఏది మంచి పనిని అవలంబించటం, ఆచరించటము, నామస్మరణని వదలకుండా ఎప్పుడైతే చేసుకుంటామో, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అని మనకి వేరు ఆలోచనలు రాకుండా, ఎదుట వారిని తప్పుబట్టకుండా, ఎదుట వారిలో కూడా మంచిని చూడగలిగినప్పుడు మనము నిజమైన భక్తులం అవుతాము. మన జన్మకి మోక్షం లభిస్తుంది. ఓకే అమ్మా. 22వ శ్లోకం ఎవరు పలుకుతారు? మహాలక్ష్మి ఉందా? ఉన్నా ఆంటీ. 22వ శ్లోకం. సరే అండి. ఒక్కొక్క పదం మూడు సార్లు సరే అండి. భవాని అదేంటి రీసౌండ్ వస్తుంది? మీకు బానే వినపడుతుందా? వినిపిస్తుందా ఆంటీ? నాకు రీసౌండ్ వినిపిస్తుంది కదా? భవాని ఒక్క నిమిషం అమ్మా. 2 phones పెట్టారా లక్ష్మీ వదిన? ఏమ్మా? మీరు కాదండి, లక్ష్మీ వదిన 2 phones పెట్టిందేమో. ఒకటే ఫోన్ ఉంది వంశీ. రీసౌండ్ వస్తుంది. దేని వల్ల? అయితే నేను ఆఫ్ చేసేదా? వేరే వాళ్ళని పిలిస్తే చూస్తారా? రీసౌండ్ లేకుండా. ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో మరి. ఇంతాక బానే వచ్చింది. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఆంటీ, వస్తే వేరే వాళ్ళని పిలుతురు గాని. ఇప్పుడు నేను చెప్తాను. వస్తుంది రీసౌండ్ వస్తుందా? సరే ఆంటీ. నా ఫోన్ చూపిస్తా, ఇక్కడ పిల్లలకి చూపిస్తా. ఆంటీ మీది కాదు ప్రాబ్లం, లక్ష్మి ఆంటీ. ఓకే అమ్మా. మీది కాదు, తంది ప్రాబ్లము. నువ్వు పలుకుతావా? దీపిక ఉన్నట్టుంది. నీవు ఆఫీస్ లో ఉన్నావు కదమ్మా? ఉన్నానా ఆంటీ? పలుకమ్మా. ఒక్కొక్క పదం 3 సార్లు పలకను. సరే ఆంటీ. భవానిత్వం బానే ఉంది. ఇప్పుడు లేదు భవానిత్వం. లేదంటీ. ఓకే అమ్మా. భవానిత్వం దాసేమయీ భవానిత్వం దాసేమయీ వితర దృష్టిం సకరుణా భవానిత్వం దాసేమయీ వితర దృష్టిం సకరుణా
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ ఇతి స్తోతుం వాంఛన్ ఇతి స్తోతుం వాంఛన్ ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః కథయతి భవాని త్వమితి యః కథ అమ్మ దాకు మధ్యలో చుక్కుంది కదా, ఉందా దాన్ని ఆంటీ? దాన్ని థా అంటారు. తా థా కథ కథ. ఇతి స్తోతుం కథయతి చెప్పు. చెప్పండి ఆంటీ. ఆ. చెప్పండి ఆంటీ. కథయతి భవాని త్వమితి యః కథయతి భవాని త్వమితి యః కథయతి భవాని త్వమితి యః కథయతి భవాని త్వమితి యః ఇతి స్తోతుం వాంఛన్ 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 కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై తదైవ త్వం తస్మై తదైవ త్వం తస్మై తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం దిశసి నిజ సాయుజ్య పదవీ దిశసి నిజ సాయుజ్య పదవీ దిశసి నిజ సాయుజ్య పదవీ తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం తదైవ చెప్పం. హలో చెప్పండి. చెప్పు. తదైవ త్వం తస్మై దిశసి నిజ తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ఏమ్మా తదైవ త్వం తదైవ త్వం దిశసి నిజ సాయు పదవీం మళ్ళా తదైవ దిశసి నిజ సాయుజ్య పదవీం తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర ముకుంద బ్రహ్మేంద్ర ముకుంద బ్రహ్మేంద్ర ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం
స్ఫుటమకుట నీరాజిత పదాం స్ఫుటమకుట నీరాజిత పదాం స్ఫుటమకుట నీరాజిత పదాం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం ముకుంద ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఓకే, నేను మొత్తం చదువుతాను. ఆ, భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం భవాని త్వం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఇంకొకసారి ఇంకొకసారి భవాని త్వం దాసే నయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఓకే, థ్యాంక్ యూ. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఓకే అమ్మా, ఈ శ్లోకం యొక్క వివరణ ఏంటంటే, అమ్మవారి అపార కరుణతో ఆ తల్లి ఉపాసకులకు సాయుధ్య పదవి ప్రసాదించుట. అమ్మవారే శరణు వేడిన వారికి నీవే శరణని దాసులైన వారికి సాయుధ్య పదవి, అమ్మవారి సన్నిధి లభిస్తుందట. అమ్మవారి మోక్షం, అమ్మవారి సన్నిధి లభిస్తుందట ఈ శ్లోకం పారాయణం చేసిన వల్ల. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు దేవీనామ సంకీర్తన మహిమ వలన దేవీ భక్తులు ఆయాచితంగా పొందే సాయుధ్య ముక్తిని గురించి అద్భుతంగా వర్ణించారు. సాయుధ్య ముక్తి అంటే అమ్మవారి సన్నిధికి మనల్ని ఆ పాదాల దగ్గరికి తీసుకువెళ్ళడం. సాయుధ్యం ముక్తి లభిస్తుంది, మన జీవన్ ముక్తి లభిస్తుంది. తల్లి భవుని రాణి భవానీ జగదాంబ, నేను నీ దాసు, నన్ను కటాక్షింపుము
అని నీ భక్తుడైన ఉపాసకుడు ప్రార్థించబోయి తల్లి భవాని అంటూ తన మనసులోని భావాలను మాటలలో చెప్పుకోబోతుండగానే అతడి భక్తికి మెచ్చి నీ అపార కరుణ అతనిపై వర్షించి అతనికి నీవు నీ పాదపద్మములకు తమ మణిమయ రత్నమయ కిరీటములతో శిరస్సు వంచి ముకుంద బ్రహ్మేంద్రులు నీరాజనము తమ రత్నమయ కిరీటములలోని రత్నములు వెలిగే హారతిగా పెట్టి నీ సాయుధ్య పదవిని కోరుచున్నారు. ఆ అతి దుర్లభమైన సాయుధ్య పదవిని నీ ఉపాసకునికి ఆయాచితంగా ప్రసాదించుతున్నావు. శిరస్సు వంచి తల్లి నీ నీ భవాని అంటూ తన మనసులోని భావాలను నేను నీకు దాసుడను తల్లి, నన్ను కటాక్షింపము అని తన భావనలతో ఎప్పుడైతే ఆ తల్లిని వేడుకోగానే ఆ తల్లి అతడి భక్తికి మెచ్చి అపార కరుణ అతనిపై వర్షించి పాద పద్మములకు మణిమయ రత్నమయ కిరీటములతో శిరస్సు వంచి ముకుంద బ్రహ్మేంద్రులు కూడా నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటములలోని రత్నాలు నీరాజనం మాదిరిగా వెలుగు వస్తుందట. అంటే బ్రహ్మ ఇంద్రులు కూడా నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించి నీ ఫలితాన్ని పొందుతున్నారు తల్లి. నీకు హారతి పట్టినట్టు వాళ్ళ కిరీటముల వెలుగు నీకు హారతి పట్టినట్టు కనపడుతుంది. ఈ అతి దుర్లభమైన సాయుధ్య పదవిని ఏ ఉపాసకుని ఆయాచితంగా ప్రసాదిస్తావు. నీ పాదాలు శరణు వేడిన వారికి ఆయాచితంగా నీ జీవన్ముక్తిని ప్రసాదిస్తావు తల్లి. ఎవరైతే నీవే నాకు శరణు తల్లి, నీవే నాపై కరుణ చూపించు అని తన మనసులోని భావనలను చెప్పకముందే ఆ తల్లి గ్రహించి, ఎందుకంటే ఉపాసకుడు తననే తల్లి దగ్గరకు పోయి, ఇప్పుడు బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుంది, ఇది ఏదో పెట్టి తల్లి ఏడుపు ఆపాలని చూస్తుంటది. ఆ బిడ్డకి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు. మనం బయట వాళ్ళకి మనకు తెలియదు, చూస్తే నా ఏందో ఏడుస్తున్నాడు అనుకుంటాం. ఆ బిడ్డ దేనికి ఏడ్చాడనేది ఆ తల్లికి తెలుసు కదా. అలాగే మనము దేనికోసరము ఉన్నాడు, నా భక్తుడు దేనికోసరము వచ్చాడు అని అతని మనసులోని భావనలు బయట పడక ముందే ఆ తల్లి గ్రహించి తను సాయుధ్య పదవి ముక్తిని ప్రసాదిస్తుందట. అంత అద్భుతమైన మహిమగల తల్లి ఆ జగన్మాత. ఆమెను వేడుకున్నందువలన అంత మనం అద్భుతమైన తల్లి పాదాల చెంతకు చేరగలుగుతాము. మనకి విముక్తి ప్రసాదిస్తుంది. నిజభక్తుడు, నిజదాసుడు, నిరహంకారి, నిర్మోహుడు అయిన భక్తుడు ఒక్కసారి ఆర్తితో శరణాగతితో తల్లి భవాని నీ సాయుధ్యం ప్రసాదించి జగన్మాత, నాకు లౌకికమైన ఏ సంపదలు, ఏ సిద్ధులు, ఏ భోగాలు వద్దు అని మనసులో మొక్కుకుంటూ ఆ భావాన్ని ఆ తల్లితో మాటలలో చెబుదామని భవాని తల్లి అంటున్నాడో లేదో ఆ తల్లి అతడు సాయుధ్య పదవి ప్రసాదిస్తున్నది. ఎంత అద్భుతమైన వర్ణన చేశారో చూడండి సాయుధ్య పదవి గురించి. భవానిత్వం దాసేమయి బ్రహ్మ మహేశ్వరులు, ముకుంద బ్రహ్మేంద్రులు కూడా నీ పాదాలకు శరణు వేడుకొనగానే వారికి అన్ని ప్రసాదించే తల్లివి అని తెలుపుతూ మన భావనలు బయట పడక ముందే నీ దాసుడను, నేను నీ నిజభక్తుడను అని ఎప్పుడు చెప్పగలుగుతాము? మనము ఉపాసకం చేసి భగవత్ ప్రాప్తికి సాధన చేసి నప్పుడే మన మనసులో ఆ మాట వస్తుంది, అమ్మవారే కావాలి. మనకి ఏ విషయ ప్రాపంచిక కోరికల మీద మనసు రాని స్థితి వచ్చినప్పుడు ఆ అమ్మవారు మనకి ప్రత్యక్షంగా తన సాయుధ్య పదవిని లభించేటట్లు చేస్తుందట. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి?
నామాన్ని నామం ఎప్పుడు ఎల్లప్పుడు నామాన్ని తలుచుకుంటూ హృదయ మాలిన్యాన్ని శుద్ధి చేసి పవిత్రులమై భక్తి మార్గాన పయనిస్తూ సుఖ సౌభాగ్యాలను పొందగలుగుతాము. మనం ఎప్పుడైతే నామాన్ని స్మరిస్తూ ఉంటామో మనలో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోయి శుద్ధి అవుతుందట మనసు. శుద్ధి అయ్యి పవిత్రమైనప్పుడు భక్తి మార్గాన పయనిస్తూ ఉంటాము. భగవత్ ప్రాప్తికి సాధనలో మొదటి అడుగు శ్రద్ధ, తరువాతది సత్సంగము. ముందు శ్రద్ధ ఉండాలి. ఆధ్యాత్మికతలో భగవత్ ప్రాప్తిని పొందాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ సాధన ఈ రెండు ఉంటే మనసు సత్సంగం ముందు ఇది కూడా చాలా ముఖ్యమమ్మా. మంచి మనుషుల మధ్య మెలుగుతూ మన వాతావరణం పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటదనేది నిన్న చిలక కథలో తెలుసుకున్నాం కదా. అలాగే ఉంటది మన మనుషుల ప్రవర్తన, మనుషులం కూడా అలాగే మంచి మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే మనసు వికసింపబడుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో పాపాలు తొలగింపబడి హృదయం భక్తి వైపు మరలుతుంది. మనం చేసిన పాపాలు మన వెంటే ఉంటాయి. మనం ఎన్నో పాపాలు చేసుకొని వచ్చాము, ఇవన్నీ మనం అనుభవించాల్సిందే అనని మనం నిరాశ పడకుండా ఎప్పుడు సాధనతో, నామ ధ్యానంతో, రూపస్మరణతో ఎప్పుడైతే మనము ఉంటామో, సత్సంగంలో ఉంటామో, అప్పుడు మన కర్మలు కూడా తొలగించబడతాయి. అంటే కర్మల ఫలితం, కర్మల రిజల్ట్, కర్మల యొక్క తీవ్రత తగ్గుద్ది. అదే శాస్త్రం ఏదో ఉంది చూడండి, గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నావు అంటారు. అది అలా జరుగుతుంది అనమాట. మనం చేసుకున్న కర్మానుసారం మనం అనుభవించాల్సిందే. అయితే ఆ తీవ్రత తగ్గి మనకి ఉపశమనం కలిగించి, ఊరట కలిగించి ఆపద నుంచి తప్పించగలుగుతాం. మనం ఎప్పుడు నామస్మరణ, భగవత్ చింతన, రూపధ్యానం, సత్సంగం అంటే అమ్మో నేను ఎప్పుడు పోయి ఆ గుడిలో సత్సంగం జరుగుతుంది, ఆ గుడిలో ఏదో పారాయణం జరుగుతుంది, అక్కడ ఏదో ప్రవచనం జరుగుతుంది, రోజు పోవాలంటే నాకు ఎక్కడ కుదురుతుంది, నా పిల్లలు వస్తారు, నా భర్త ఇంటికి వస్తాడు, నేను వాళ్ళకి వండి పెట్టాలి, ఇదంతా కుదిరే పని అనుకుంటాం కదా. కాదు, అలాంటిదేం కాదు. సత్సంగము మనం నలుగురం మనుషులం కలిసినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుకోవద్దు, ఇతరుల గురించి విమర్శించద్దు, వారిని వ్యాఖ్యానించద్దు. ఎప్పుడైతే మనం ఉంటామో మన ఎదుట వాళ్ళు కూడా దాన్నే ఆచరిస్తారు. అలా మనం సత్సంగంలో మనుషుల మధ్య మనం ఇలా మెలుగుతుండాలన్నమాట. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఇవన్నీ అలవాటు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుతాము. ఆలస్యం ఎందుకు? ఇక పరమగురువు స్వానుభవంతో గురుబోధగా హెచ్చరిస్తుంటే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? పారాయణం ప్రారంభిద్దాం పదండి అని చెప్తున్నారు మన గురువులు. అది ఏదైనా మన భావనలు, మన ఆలోచనలే మన జీవితానికి ఇప్పుడు ఎప్పటికి కూడా పాజిటివ్గానే ఆలోచించమంటారమ్మా. మన నెగటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో ఆ నెగటివే మన జీవితంలో జరుగుతుంటుంది. సహజంగా ఇలాంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే, కానీ ఏదో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పటికీ మనం పాజిటివ్గా ఆలోచిస్తూ గతాన్ని తలుచుకోకుండా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందని రకరకాలుగా ఊహించుకొని బెంగపడకుండా ప్రస్తుతంలో జీవిస్తూ మనము పాజిటివ్గా ఆలోచిస్తుంటే మన జీవితం ఒక అడుగు ముందుకు వేసి ముక్తి మార్గానికి దగ్గరవుతాం. ఓకే అమ్మా, ఇంకా టైం ఉంది, ఇంకో శ్లోకం చెప్పుకుందామా? ఎవరు పలుకుతారు? 23వ శ్లోకం. విజయలక్ష్మి ఉన్నానండి. ఉన్నావా? 23వ శ్లోకం పలుకమ్మా. ఉన్నదిగా, పుస్తకం ఉందా దగ్గర? ఉన్నదండి. ఒక్కో పదాన్ని 3 సార్లు చెప్పమ్మా. ఒక్క నిమిషం పుస్తకం నా దగ్గర. త్వయా హృత్వా వామం
त्वया हृत्वा वामम् त्वया हृत्वा वामम् वपुरपरितृप्तेन मनसा वपुरपरितृप्तेन मनसा वपुरपरितृप्तेन मनसा वपुरपरितृप्तेन मनसा त्वया हृत्वा वामं 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 वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भोः शरीरार्धं शम्भोः शरीरार्धं शम्भोः शरीरार्धं शम्भोः शरीरार्धं शम्भोः अपरमपि शङ्के हृतमभूत् अपरमपि शङ्के हृतमभूत् अपरमपि शङ्के हृतमभूत् अपरमपि शङ्के हृतमभूत् शरीरार्धं शम्भोः 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 अपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपम् यदेतत्त्वद्रूपम् यदेतत् చెప్పమ్మా यदेतत्त्वद्रूपम् 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 सकलमरुणाभन्त्रिनयनम् 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 यदेतत्त्वद्रूपं सकलमरुणाभन्त्रिनयनम् यदेतत्त्वद्रूपं सकलमरुणाभन्त्रिनयनम् यदेतत्त्वद्रूपं सकलमरुणाभन्त्रिनयनम् यदेतत्त्वद्रूपं सकलमरुणाभन्त्रिनयनम् कुचाभ्याम् आनम्रम् कुचाभ्याम् आनम्रम् कुचाभ्याम् आनम्रम् कुचाभ्याम् आनम्रम् कुटिलशशिचूडालमकुटम् 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 कुचाभ्याम् आनम्रम् कुटिलशशिचूडालमकुटम् कुचाभ्याम् आनम्रम् कुटिलशशिचूडालमकुटम्
కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. వెరీ గుడ్ అమ్మ. నేను మొత్తం పాడతాను, మళ్ళా నువ్వు కూడా. ఓకే. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రి నయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. అంటే కొంచెం స్టార్ట్ చేయరా? త్వయా హృత్వా వామం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభోః అపరమపి శంకే కృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఇప్పుడు ఇక్కడ నీకు శరీరార్థం శంభో దగ్గర శృతి హై పిచ్ వెళ్ళిపోయింది. అదే అర్థమైంది, తప్పు చదివాను. అర్థమైందా? అది ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఇప్పుడు మా కూటం తర్వాత శ్లోకం జగత్సూతే దాత అందుకోలేరు. అందువలన ఇక్కడ ఇంకోసారి చెప్తాం. శరీరార్థం శంభోః ఇక్కడ డౌన్ గానే ఉండాలి. అపరమపి శంకే హృతమభూత్ శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఓకే అమ్మ, ఒకసారి నేను పాడేస్తాను. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రి నయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈ శ్లోకంలో మనకి శంకర భగవత్పాదుల వారు ఏమని చెప్తున్నారంటే అర్ధనారీశ్వర రూపాన్ని సాక్షాత్కరింపచేశారుట. అర్ధనారీశ్వర తత్వం అంటే గౌరీ శంకర తత్వం. అర్ధనారీశ్వర తత్వం అని మనం అనుకుంటాం కదా. స్వామిలో సొగభాగం అమ్మవారు. ఈ ఇద్దరిని అర్ధనారీశ్వర తత్వం అంటారు. ఓ జగన్మాత, నీవు మొదట శంభుని శరీర వామ భాగమును అంటే ఎడమ భాగమును వహించావు, ఆక్రమించావు. నీవు పరమేశ్వరుడు ఈశ్వరునిలో ఎడమ భాగాన్ని ఆక్రమించావు. అంతటితో తనివి తీరని చిత్తముతో నీ పతి అయిన ఈశ్వరుని మిగిలిన సగము శరీరము కూడా కుడివైపు కూడా గ్రహించితివి, ఆక్రమించవలనని నేను భావించుచున్నాను. ఎలా అనగా నా హృదయ కమలములోని నీ రూపము ఉషోదయమునందలి బాలభానుని కాంతితో కెంపు వన్నెతో త్రినయన స్తనభారము చేత ఇంచుక వంగియున్న నడుముతో చంద్రరేఖను శిరోభారముగా కలిగిన జటాజూటము అనే కిరీటముతో సాక్షాత్కరించి ఉన్నది. ఏం చెప్తున్నారంటే నీవు తల్లి నీవు ఈశ్వరుల్లో వామ భాగాన్ని ఆక్రమించి ఉన్నావు.
అలా కాకుండా స్వామి యొక్క సమస్తం నీ పతి యొక్క చిత్తమును మిగిలిన సగభాగం శరీరంలో కూడా నీవే ఆవహించి అంటే స్వామికి అలా దర్శనమిచ్చిందట. ఏమని, ఎలా దర్శనమిచ్చిందంటే, కెంపు వన్నెతో బాలభానుని కాంతి అంటే కెంపు కలరే కదా, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రటి రంగుతోనే ఉంటాడు కదా. స్తన భారం చేత ఇంచుక వంగిన నడుముతో చంద్ర శిరోభారముగా కలిగిన జటాజూటం అనే కిరీటంతో సాక్షాత్కరించి ఉన్నావు కాబట్టి నీవు వామ భాగమే కాకుండా స్వామిలో సమస్త భాగము నీవే ఆవహించి నాకు దర్శనమిచ్చావు తల్లి, అలాగే ఉండాలి తల్లి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ, వామ భాగము, ఎడమ భాగము. ఇది దీంతో గరికపాటి వారు ఒకటి చెప్పారమ్మా, నాకు అది గుర్తొస్తున్నది. ఏమిటంటే, ఎప్పుడూ అన్ని శుభకార్యాలలో ఎప్పుడు స్త్రీ పూర్ణత్వం, పురుషుడు పూర్ణస్వరూపం. పురుషుడికి ఎడమ భాగంలోనే స్త్రీని కూర్చోబెడతారు. అది ఎందుకు అంటే, పూర్ణ స్వభావం అంటే, పూర్ణత్వం అంటే సున్నాని పూర్ణత్వం అంటారుట. సున్నా పక్కన కుడివైపు, సున్నాకి కుడివైపు 1 వేయండి, ఏమవుతుంది? 0,1 అవుతుంది. మళ్ళా 0 పక్కన 1 పక్కన 2 వేయండి, 0,1,2 అవుతుంది. అలా ఎన్ని అంకెలు పెంచుకున్నా అంకెలు పెరగవు కదా. సున్నాకి కుడివైపు ఎన్ని అంకెలు పెంచినా పెరగవు. అదే ఎడమ వైపు, సున్నాకి ఎడమ వైపు 1 పెట్టండి, 10 అవుతుంది. ఇంకో 2 పెట్టండి, 20 అవుతుంది. 1, 2, 210 అవుతుంది. ఇలా అంకెలు పెరిగిపోతూ విలువను పెంచుతూ పెరిగిపోతుంటది. అది దేని వలన? ఎడమ వైపు అంకె వేయడం వలన అభివృద్ధి, ఆ పూర్ణత్వానికి అభివృద్ధి చెందుద్ది. పురుషుడికి ఎడమ వైపున సంసారం అనే వృద్ధి చెందాలి అంటే స్త్రీ ఎడమ భాగంలోనే ఎడమ వైపే ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎవరైనా ఒకరు. అర్థమైందంటే సున్నాకి కుడివైపు ఉంటే ఆ ఉన్న అంకెలకి విలువ ఉండదు. సున్నాకి కుడివైపు 1, 2 వేసుకొని పోయి 1 లక్ష కావాలని ఒక 0 ఉండి 0 వేసుకొని బ్యాంకు చెక్కు మీద రాసుకొని పోతే ఏముంది? దానికి విలువ ఉండదు. అది ఇటువైపు పెంచుకొని ₹1,00,000 వచ్చేట్టు వేసుకొని పోండి ఎడమ భాగంలో, మీకు బ్యాంకులో చెక్కు తీసుకొని మనకు డబ్బులు ఇస్తారు. అవును కదా. అలాగే ఆ స్త్రీని ఆ అంకెలతో పోల్చి పూర్ణత్వమైన పురుషుడు, స్త్రీ ఒక్కటి ఉండగానే ఆ సంసారం పూర్ణత్వం లభించదమ్మా. స్త్రీ పురుషుల కలయికే ఒక సంసారం. స్త్రీ పురుషుల కలయికే జగత్తు ఉత్పత్తి జరుగుతుంది. జగత్తు అభివృద్ధి చెందాలని స్త్రీ పురుషులు ఉంటేనే ఆ జగత్తు అభివృద్ధిలోకి వచ్చేది. స్త్రీ పురుషుల వల్లనే అసలు ఈ మొదటి దంపతులు కూడా ఉన్నారమ్మా, వాళ్ళ పేరు కూడా ఏదో ఉంది. ఈ సృష్టి జరగడానికి మొదటి దంపతులు, రేపు చెప్తా ఆ పేరు చూసుకొని. ఆ దంపతుల వల్లనే, ఆ ఇద్దరి దంపతుల వల్లనే ఈ సృష్టి ప్రారంభమైందనమాట. అలా ఏమేం జరిగిందో రేపు ఆలోచించుకొని చెప్తాను. అలాగే అమ్మవారు కూడా ఎడమ భాగాన్ని ఆవహించి ఉన్నదనమాట. స్వామికి, ఈశ్వరుడికి, అర్ధనారీశ్వరుడికి ఎడమ భాగంలోనే అమ్మవారు ఉన్నది. అలా కాకుండా నాకు జటాజూటం అనే కిరీటాన్ని ధరించి నాకు దర్శనం ఇచ్చావు తల్లి. అర్ధనారీశ్వర తత్వం కాకుండా భగవంతుడిలో, ఈశ్వరుడిలో సర్వము నీవే అయ్యి నాకు దర్శనం ఇచ్చావు కాబట్టి నీవే అలాగే నాకు ఉండాలని కోరిక తల్లి అని శంకర భగవత్పాదుల వారు అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి ఇలా వివరించారట స్వామి. అర్ధనారీశ్వర స్తోత్రంలో, అష్టకంలో ఇలా స్వామివారు వివరించారు. శివశక్తి స్వరూపాలకు ఇంతకు మించిన తేలిక భాష వర్ణన మరెవరు చేయగలరు?
ఈ పదాల వర్ణన ఎవరు చెప్పగలరు? ఆబాల గోపాలానికి అర్థమయ్యే శ్లోకాలు ఈ 8ను ఆచార్యుల వారు తమ అర్ధనారీశ్వర రూపం దర్శించి మరీ స్తోత్రం చేశారంటే అర్ధనారీశ్వర స్తోత్రం 8 అష్టకం. ఆ 8 శ్లోకాలలో అమ్మవారి అర్ధనారీశ్వర రూపాన్ని వర్ణించి చెప్పారు, అంత వివరంగా చెప్పారు. కనుక సౌందర్యలహరి 23 శ్లోకంలో ఆ అర్ధనారీశ్వర రూపాన్ని మన కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. మనకు మనోనేత్రాలతో తిలకిద్దాము. మనము మనోనేత్రాలతో మనము భావన చేసుకుంటూ అర్ధనారీశ్వర తత్వము అనగానే మనకి ఆ అర్ధనారీశ్వరుడు ఎలా ఉంటాడు, మనకి ఆ రూపం తెలుసు కదా. మనకి చిత్రకారుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన తెలిపి దాన్ని మనకు ముందు ఉంచారు కదా, అర్ధనారీశ్వర తత్వాన్ని చిత్రీకరించి. ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటే ఆ తల్లి రూపాన్ని దర్శించుకున్న భాగ్యం లభిస్తుందని నేను చెప్పాను. అలా ఆయన చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు అందరూ అమ్మని ఉపాసించి దర్శించిన వాళ్ళు కాబట్టి మనకు తేలిక మార్గంగా నేను దాన్ని తలుచుకోమని చెప్తున్నా అంతే. అమ్మవారిని వారు సాధించి అమ్మవారి రూపాన్ని కూడా వాళ్ళు పొందిన వాళ్ళు కాబట్టి ఈ శ్లోకంలో అర్ధనారీశ్వర తత్వం గురించి, అర్ధనారీశ్వర స్తోత్రంలో దేనిని గురించి చెప్పారు అనేది మనకి శంకర భగవత్పాదుల వారు తెలియచేశారు. శివస్వరూపిణిగా మనకు దర్శనమిచ్చింది ఆ జగన్మాత. ఇంకేమ్మా, అయిందా? 5 అయిందా, 5:30 అయిందా? నాకు టైం కూడా తెలియదు. 5:15 అయిందండి. 5:15. ఓకే అమ్మా, ఈ 3 శ్లోకాలు ఈరోజు చెప్పుకున్నాము. రేపు వస్తారుగా క్లాస్కి? రేపు పర్వాలేదు, 2 చెప్పుకుందాం. రేపు చెప్పుకొని ఈ 5 ప్రాక్టీస్ చేసుకుందాం. ఎవరమ్మా చెప్పమ్మా. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే చెప్పమ్మా. ఊరికే విందామండి. ఓకే ఏదో చెప్పబోతుంటే అదే చేస్తున్నా, పిల్లలు మాట్లాడుతున్నారు. ఓకే మనము ఎల్లుండి అందరికి శ్రావణ శుక్రవారం కాబట్టి ఎల్లుండి సెలవు తీసుకుందాము. రేపు మళ్ళా ఇంకా 2 శ్లోకాలు చెప్పుకొని చెప్పి ప్రాక్టీస్ చేయించండి, కొంచెం బాగా పలికించండి. అవునవును, రేపు ఇవి ప్రాక్టీస్ చేయించి 2 శ్లోకాలు చెప్పుకొని ప్రాక్టీస్ చేసుకుందాము. ఈ లింక్ కూడా పెట్టేశారు, ఈ లింక్ కూడా పెట్టించండి.